మనిషి ఓ అన్వేషణ జీవి. మస్తిష్కానికి పదును పెడుతూ నూతన ఆవిష్కరణలు, మరెన్నో వస్తువులకు ప్రాణం పోస్తూ ఉంటాడు. అసలు ఊహకే అందని పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంటాడు. తద్వారా జీవితాన్ని రోజురోజుకు సులభతరం చేసుకుంటున్నాడు మానవుడు. ఇదే క్రమంలో ఆవిష్కృతమైన కృత్రిమ మేధ అనే సరికొత్త సాంకేతికత అతి త్వరలో ప్రపంచ గమనాన్ని గమనీయంగా మార్చేయబోతోంది. మనుషుల జీవితాల్లో సరికొత్త వెలుగులు తీసుకురానుంది. కొత్త సంవత్సరంలో ఈ దిశగా మరింత వేగంగా అడుగులు పడనున్నాయి. మరి కృత్రిమ మేధ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేమిటి? కేవలం ప్రయోజనాలేనా? సవాళ్లు కూడా ఉన్నాయా? నాగరికత నేర్చి రాయితో నిప్పును కనుగొన్న కాలం నుంచి అరచేతిలోని స్మార్ట్ ఫోన్తోనే సకల సేవలను పొందుతున్న ప్రస్తుత కాలం వరకు మనిషి సాంకేతిక ప్రయాణంలో సాధించిన విజయాలు లెక్కకు మిక్కిలి. క్లిష్టతర చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ ను దించి అసాధ్యమనుకున్న కార్యాన్ని సుసాధ్యం చేసి చూపించడం మనిషి మేధాశక్తికి ఓ చక్కని ఉదాహరణ. అదే క్రమంలో మనిషి మస్తిష్కం నుంచి పుట్టి రాబోయే రోజుల్లో ప్రపంచగతిని గణనీయంగా మార్చేయబోతున్న అద్భుత సాంకేతిక విప్లవం కృత్రిమ మేధ. మనుషుల జీవితాలను అత్యంత సులభతరం చేయబోతోంది ఈ సరికొత్త పరిజ్ఞానం. అనేక కొత్త అవకాశాలను సృష్టించబోతోంది. ఇప్పుడు కొద్ది స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతికత త్వరలో అన్ని రంగాలను పూర్తి స్థాయిలో ముంచెత్తనుంది. కొత్త సంవత్సరం కృత్రిమ మేధకు సంబంధించి అనేక అద్భుతాలకు సాక్ష్యంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. కృత్రిమ మేధ అంటే తెలివైన సొంత నిర్ణయాలను తీసుకునే సామర్థ్యమున్న ప్రోగ్రాంల ఆధారంతో నడిచే కంప్యూటర్లకు సంబంధించిన పరిజ్ఞానం. సాధారణంగా మనిషి ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఆలోచించి, విషయాలను గ్రహించి, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తాడు. అదే పనిని యంత్రాల సాయంతో అత్యంత నేర్పుగా లేదా సమర్థంగా చేయడాన్ని కృత్రిమ మేధ అంటారు. యంత్ర పరికరాలు లేదా మెషిన్లు ప్రదర్శించే మేధాశక్తిని కూడా కృత్రిమ మేధగా పేర్కొనవచ్చు. యంత్రాల పరస్పర అనుసంధానం, వాటి చర్యల ద్వారా వివిధ రకాల కష్టసాధ్యమైన పనులను సులభంగా సాధించడాన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా పేర్కొనవచ్చు. ఆరంభం నుంచి అనేక రకాల సాంకేతికతలను అనుసరిస్తూ ప్రస్తుత కృత్రిమ మేధగా మార్పు చెందింది. డ్రైవర్ లేకుండానే నడిచే కార్లు, హోటళ్లలో వినియోగదారులకు ఆహార పదార్థాలను అందించడం, శస్త్రచికిత్స సమయంలో వైద్యులకు సాయం చేసే రోబోలు, మెషిన్ ట్రాన్స్లేషన్ కృత్రిమ మేధ ద్వారా అందుబాటులోకి వచ్చినవే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే మనిషి యొక్క మేధాశక్తి ఏదైతే ఉందో దాన్ని ప్రోగ్రామింగ్ ద్వారా మిషన్లోకి ఎంబెడ్ చేసే ప్రాసెస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటామండి. మనిషి ఎట్లాగైతే ఆలోచిస్తాడో, అట్లాగే మనిషి ఎట్లాగైతే తన యొక్క ఐస్ ద్వారా ఒక ఆబ్జెక్ట్స్ని రికగ్నైజ్ చేస్తాడో, అట్లాగే తన యొక్క స్పీచ్ రికగ్నైజేషన్ మాట్లాడడం ద్వారా ఎట్లా రికగ్నైజ్ చేస్తాడో వాయిస్ని, సిమిలర్ క్యాపబిలిటీస్ మిషన్లో కూడా ప్రోగ్రామింగ్ ద్వారా ఎంబెడ్ చేసే విధానాన్నే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటామండి. ఈ మెయిన్గా చేసేది ఏంటిది అంటే మనం కంటి ద్వారా ఏదైతే రికగ్నైజ్ చేస్తామో కంప్యూటర్లో అది ఎంబెడ్ చేసేదాన్ని కంప్యూటర్ విజన్ అంటామండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిభాషలో. అండ్ అట్లాగే మనం వాయిస్ ద్వారా మాట్లాడతాము, అట్లాగే వేరే వాళ్ళు మాట్లాడిన దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. దీన్ని ఏమంటాము అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటామండి. అట్లాగే మనిషి తన యొక్క పరిస్థితులను ప్రభావితం చేసుకుంటూ ఒక డెసిషన్ తీసుకుంటాడండి. అట్లాగే కంప్యూటర్ కూడా ఆటోమేటిక్గా డెసిషన్ మేకింగ్ అనేది ప్రాసెస్ చేయగలుగుతుంది అండి. కృత్రిమ మేధ ఇప్పటికే కొన్ని రంగాల్లో ప్రవేశించింది. పలు రకాల సేవలను ఇది అందిస్తోంది కూడా. రాబోయే రోజుల్లో మరిన్ని రంగాలు దీని ప్రయోజనాలను అందిపుచ్చుకోనున్నాయి. కృత్రిమ మేధ ద్వారా అందుతున్న కొన్ని రకాల సేవలను ఒకసారి పరిశీలిస్తే, మెషిన్ ట్రాన్స్లేషన్, భాష ఆధారిత సాఫ్ట్వేర్ సేవలను ఉపయోగించి పదాలను రాసినా లేదా మాట్లాడినా అవి మనకు కావలసిన భాషలోకి అనువాదమవుతాయి. దీని ద్వారానే వీడియోల్లో ఆటోమేటెడ్ సబ్ టైటిల్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక వివిధ రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధాన సేవల ద్వారా స్మార్ట్ హోమ్స్ ను సైతం నిర్మిస్తున్నారు. వాటిలో విద్యుత్, నీటిని పొదుపుగా వాడేందుకు స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ థర్మోస్టాట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక కృత్రిమ మేధ వాహన ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తోంది. ప్రస్తుతం వాహనాల్లో వినియోగిస్తున్న అధునాతన నావిగేషన్ వ్యవస్థలన్నీ ఏఐ అనుసంధానంతోనే పనిచేస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో ఆర్థిక, తయారీ వంటి రంగాలు కూడా కృత్రిమ మేధ ద్వారా ప్రయోజనాలను పొందుతున్నాయి.
ఏఐ ద్వారా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ముందుగానే పసిగట్టవచ్చు. ఆర్థిక మార్కెట్లలో జరిగే అక్రమాలను ఆటోమేషన్ ద్వారా నియంత్రించవచ్చు. షేర్ మార్కెట్లు, ట్రేడింగ్ వ్యవస్థతో ఆటోమేషన్ ను అనుసంధానించడం ద్వారా మరింత పారదర్శక ఫలితాలను పొందవచ్చు. కృత్రిమ మేధ రాకతో పారిశ్రామిక రంగంలో కూడా అనేక సానుకూల మార్పులు వస్తున్నాయి. మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న వస్తువులను, వాటి సరఫరాకు అవసరమైన ప్రణాళికలను కృత్రిమ మేధ ద్వారా నియంత్రించవచ్చు. ఆయా వస్తువుల నాణ్యత ప్రమాణాలు, పంపిణీని కూడా దీని సాయంతో నిర్దేశించవచ్చు. పరిపాలనా వ్యవస్థను సక్రమంగా నడిపించడంలో కూడా కృత్రిమ మేధ అందించే సాయం అంతా ఇంత కాదు. ఇందులోని డీప్ లెర్నింగ్ అనే పద్ధతులను సక్రమంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నిధులు మారుమూల గ్రామాల్లోని లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయో అన్న విషయాలను కూడా గమనించవచ్చు. నేర నిర్ధారణ సమయంలో నేరం చేసిన వారిని ముఖ కవలికలు, గొంతు లేదా మాటల గుర్తింపు సాంకేతికత ద్వారా సులభంగా పట్టుకునే సదుపాయం ఉంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా కృత్రిమ మేధ ముందస్తు హెచ్చరికల ద్వారా పసిగట్టి అప్రమత్తమయ్యే వీలుంది. ఆల్రెడీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అట్లాగే డేటా సైన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీలోనండి, ఇటు బ్యాంకింగ్ సెక్టార్లో కానీ, హెల్త్ సెక్టార్లో కానీ, ఇన్సూరెన్స్ సెక్టార్లో కానీ, ఫైనాన్స్ సెక్టార్ కానీ, అట్లాగే ఫార్మా సెక్టార్లో కానీ, అట్లాగే అగ్రికల్చర్లో కానీ ఆల్రెడీ 50 to 60% ఆఫ్ యూసేజ్ అనేది వచ్చేసిందండి ఆల్రెడీ. అట్లాగే ఆల్ కంపెనీస్ కానీ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, ఆల్రెడీ చేస్తున్న ప్రాజెక్ట్స్ని కానీ ఈ కొత్త టెక్నాలజీతో రీప్లేస్ చేయడానికి అన్ని కంపెనీస్ అనేవి రెడీ అయిపోయి ఉన్నాయండి. సో ఇంకా ఫ్యూచర్లో ఈ కొత్త సంవత్సరంలో కానీ, రాబోయే సంవత్సరంలో కానీ మనిషి యొక్క ప్రతి అవసరానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంపల్సరీ అయిపోతుంది అండి. కృత్రిమ మేధ ద్వారా విద్య, వైద్య రంగాల్లో అనేక సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటి స్వరూప స్వభావాలు మునుపెన్నడూ చూడని రీతిలో మారబోతున్నాయి. సాధారణంగా పాఠం బోధన అంటే ఓ అధ్యాపకుడు, ఆయన చేతిలో పుస్తకం, అందరికీ ఒకే పాఠం చెప్పడం గుర్తుకొస్తుంది. అయితే కృత్రిమ మేధ టీచర్లు తరగతి గదిలోని ఏ విద్యార్థికి ఏం కావాలో, వారి బలాలు, బలహీనతలను గుర్తించి అదే చెబుతారు. ఇంటరాక్టివ్ ప్రాంప్టులు, రియల్ టైం ఫీడ్బ్యాక్ ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మకతను కొలిచే సామర్థ్యం కృత్రిమ మేధకు ఉండటమే అందుకు కారణం. విద్యార్థులు తాము అడిగే ప్రశ్నలకు సమాధానాలను మాత్రమే కాకుండా వ్యక్తిగత మార్గదర్శకత్వం కూడా పొందవచ్చు. కృత్రిమ మేధ సహాయంతో నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి ఉంచేందుకు భౌగోళిక, ఆర్థిక అంశాలు అనే అడ్డంకులు తొలగిపోతాయి. మారుమూల గ్రామంలోనే ఉండి కోట్ల రూపాయలు ఖర్చయ్యే విద్యాలయాల చదువులను అభ్యసించవచ్చు. కృత్రిమ మేధ వల్ల ఆన్లైన్ విద్యావకాశాలు, వ్యక్తిగత బోధన అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఏఐ ట్యూటర్లు, వర్చువల్ ల్యాబ్లు సమకూరుతాయి. వైద్య రంగంలో కూడా కృత్రిమ మేధ సరికొత్త విప్లవం సృష్టించబోతోంది. ఒక రోగి శరీరంలోని వ్యాధిని గుర్తించాలంటే లెక్కకు మిక్కిలి పరీక్షలు చేసే అవసరం లేకుండా కేవలం కళ్లను స్కాన్ చేసి పసిగట్టవచ్చు. ఇక పదే పదే వైద్యుడి వద్దకు వెళ్లడం, రిపోర్టులు, మందులు రాయించుకునే అవసరం కూడా తప్పిపోనుంది. స్పెషాలిటీ వైద్యులు, అత్యాధునిక డయాగ్నోస్టిక్ సెంటర్లు రోజుల తరబడి చేసే పనిని ఏఐ ఓ గదిలో ఎవరి సాయం లేకుండా పూర్తి చేసి పెడుతుంది. సిటీ స్కాన్, ఎక్స్రే, ఎంఆర్ఐలోని సంక్లిష్టతలను అధిగమించి శరీరంలోని సకల అనారోగ్య సమస్యలను ఖచ్చితత్వంతో గుర్తించడం ఏఐ ప్రత్యేకత. ఇక ఆపరేషన్ గదుల్లో కృత్రిమ మేధతో కూడిన రోబోలు ఇప్పటికే ప్రవేశించాయి. యాంత్రిక చేతులు, శస్త్రచికిత్స పరికరాలు, కెమెరాలతో కూడిన ఇవి సంక్లిష్ట ఆపరేషన్లలో వైద్యులకు సహాయం చేస్తున్నాయి. ఈ రోబోలు ఖచ్చితత్వానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. ఒక కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తే ప్రయోజనాలతో పాటే వాటి వల్ల ఎదురయ్యే సవాళ్లు కూడా ఉంటాయి. కృత్రిమ మేధతో కూడా అలాంటి సవాలు లేకపోలేదు. ఏఐలో భాగమైన సమాచార నిక్షిప్తత, సేకరణ వల్ల గోప్యత హక్కుకు భంగం కలుగుతుంది. ఈ సాంకేతికత వినియోగం నైతిక, సాంఘిక సవాళ్లకు దారితీస్తుందనే ఆందోళన కూడా ఉంది. యంత్రాలు, కంప్యూటర్లు మానవ మేధస్సు ఆధారంగా పనిచేస్తాయని, పరిస్థితులకు తగ్గట్లుగా ఇవి నిర్ణయాలు తీసుకోలేవు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక కృత్రిమ మేధ రాకతో వ్యక్తమవుతున్న అతిపెద్ద ఆందోళన ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని. ఎంతో మంది చేసే పనిని ఒక యంత్రం, కంప్యూటర్ చేసి పెట్టడం వల్ల ఉన్న ఉద్యోగాలు కోల్పోవడం సహా కొత్త ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడుతుందనే వాదన ఉంది. అయితే ఈ సమస్యకు నిపుణులు కొన్ని పరిష్కారాలు సూచిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు కృత్రిమ మేధకు సంబంధించిన సరికొత్త సాంకేతికతలపై పట్టు సాధించాలని, సరికొత్త నైపుణ్యాలను సాధించాలని హితవు పలుకుతున్నారు. సవాలనే అవకాశాలుగా మలుచుకోవాలని అంటున్నారు. స్వీయ అభివృద్ధిపై దృష్టి సారించడం సహా రాబోయే మార్పులను స్వీకరించడానికి విద్యార్థులు, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ భద్రతా విషయాలను కానీ, ఈ సెక్యూరిటీ విషయాలు కానీ, వీటన్నిటినీ కూడా దాన్ని కూడా ప్రిజర్వ్ చేయటం కోసం మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఒక పర్సన్ యొక్క ప్రైవసీ, అలాగే సెక్యూరిటీ కానీ, డేటాని కానీ చేయటానికి ఒక పాలసీస్ మేకింగ్ చేసుకొని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అది ఒక అవరోధం కాకోకుండా మనం ఫ్యూచర్లో చేయడానికి ఆల్రెడీ కొన్ని వేరే కంట్రీస్ ఇవి పెర్ఫామ్ చేసినాయండి. మన ఇండియాలో కూడా ఇలాంటివి తీసుకురాబోతున్నారు. ఈ ప్రైవసీ పాలసీ అనేది ఇంప్లిమెంట్ అవుతే ఇది ఎలాంటి అదర్ ఇష్యూ, ప్రైవసీ కానీ, సెక్యూరిటీ కానీ ఇలాంటిది ఏమీ జరగదండి. డేటా సెక్యూరిటీ నిజంగా ఉన్నదా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. డేటా సెక్యూరిటీ అనేది ఉన్నదా అంటే నిజంగా చెప్పాలి అంటే సెక్యూరిటీ పరంగా అయితే మనం ఇంటర్నెట్లో ఏవైనా ఉన్నాము అంటే వీఆర్ నాట్ సెక్యూర్. ప్రైవేట్ అనేది ఒక మిత్ అది, సెక్యూరిటీ అనేది ఒక మిత్. సో మేము ఏమి చేసినా ఇన్కాగ్నిటో మోడ్లో చేస్తున్నాము, లేకపోతే మేము ఏవో అలాంటి డార్క్ దీంట్లో చేస్తున్నాము అని అనుకుని మమ్మల్ని ఎవరో చూడరు అనుకోవడం అనేది ఒక భ్రాంతి. సో మనం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో కూడా సైబర్ క్రైమ్స్ కూడా అలాగే పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ రేట్ ఎక్స్పోనెన్షియల్గా మనకి పెరిగిపోతుంది. ఎంతోమంది, చాలామంది రోజు మనం పేపర్లు చూస్తున్నాం. ఈ మధ్య వస్తున్న లేటెస్ట్ క్రైమ్స్ ఏంటంటే డీప్ ఫేక్ క్రైమ్స్. లేటెస్ట్గా హీరోయిన్స్, మన తెలుగు హీరోయిన్ ఒక ఆవిడని చూసాం. పాపం ఆవిడ మొహాన్ని వేరే వీటికి పెట్టి అది వీడియోలు అవి తీయడం అన్నమాట. చిన్న చిన్న సవాళ్లు ఉన్నా కృత్రిమ మేధ మానవ ప్రపంచానికి అందిన ఓ గొప్ప వరమే. అరచేతిలో ఇమిడిపోయి సకల సేవలను అందిస్తున్న స్మార్ట్ ఫోన్ తో ప్రస్తుతం మనుషుల జీవితాలు అత్యంత సులభతరంగా మారిపోగా ఏఐతో అంతకు మించి మేలు జరగనుంది. మరి అన్ని ప్రతికూలతలను అధిగమించి ఈ సాంకేతికత మరింత విస్తృతంగా జన బాహుళ్యంలోకి రావాలని, కొత్త ఏడాది అందుకు సాక్ష్యంగా నిలవాలని అందరి ఆకాంక్ష.